రాజశేఖర్ రెడ్డి లెగసీ షర్మిలకి కూడా ఎలా క్యారీ అయ్యే అవకాశం ఉంది? జేడీ శీలం గారు, బ్రేక్ ముందు నేను ఒకటి చెప్పాను, ఎన్టీఆర్ లెగసీ ఓన్లీ చంద్రబాబు నాయుడుకి వచ్చింది, కుటుంబ సభ్యులకు కూడా రాలేదు, లేదంటే కట్టుకున్న భార్యకు కూడా రాలేదు. సో ఇక్కడ రాజశేఖర్ రెడ్డి లెగసీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డికే అంటే మీరు సమాధానం అండి. ఇది వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి విన్న మాట నేను, కాబట్టి ఆన్సర్ చెప్పండి. వైసీపీ వాళ్ళు అంతకన్నా ఏం చెప్తారు? వాళ్ళు అంతకన్నా ఏమైనా చెప్పేది అంటే రీజనింగ్ కనిపిస్తుంది కదా. అది తను ఒకటే మాట అన్నారు, పార్టీలో చేరేటప్పుడు రజనీ గారు, షర్మిల గారు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఒక మంచి సెక్యులర్ పార్టీ, మా నాన్నగారి ఒక ఆశయం ఏదైతే ఉందో ఆశయం రాహుల్ గాంధీ ఎక్కువ మాట్లాడారు, ఒక కోరిక ఉంది. నో, ఆమె చెప్పిన మాట చెప్తున్నా నేను. కాంగ్రెస్లోకి మేము ఆంధ్రప్రదేశ్లో ఆమె ఎంట్రీ తర్వాత జరిగే పరిణామాల గురించి మాట్లాడతాలనుకుంటున్నాము. గతం గురించి నేను మాట్లాడాలనుకుంటే చాలా ఉంటాయి. గతం కాదు, ఇప్పుడు మూడు నెలల్లో జరగబోయేది మనం డిస్కస్ చేస్తున్నాం, కానీ 30 సంవత్సరాల గురించి మాట్లాడలేదు. డెఫినెట్లీ షీ హ్యాజ్ ఏ క్యారిస్మా అని ముందే చెప్పాను. షీ ఈజ్ జస్ట్ లైక్ రాజశేఖర్ రెడ్డి. నేను రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఏమైందండి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆశయాల కొరకని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా, ఎక్కడుంది రాజశేఖర రెడ్డి గారి ఫోటో? చూపించండి నాకు. మరి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకి రాని ఆ విగ్రహాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి ఆశయాల కోసం ఏమైనా పోరాడాడు ఆయన? అది కాదు. షీ ఈస్ గోయింగ్ టు డూ ద ఎగ్జాక్ట్లీ వాట్ రాజశేఖర రెడ్డి వాంట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, రాజశేఖర రెడ్డి గారి మేమందరూ ప్రమాణం చేసాం. రాజశేఖర రెడ్డి గారు మా చేత శీలం ఇట్లా చెప్పన్నాడు ఆ రోజు, ఇట్లా చెప్పి ప్రమాణాలు చేసాం మేము. కాంగ్రెస్లోనే ఉంటాను చివరి వరకు అన్నాడు ఆయన. కాంగ్రెస్లో తుది ప్రాణం వరకు, తుది శ్వాస విడిచే వరకు ఏ కండం అని అన్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి డాటర్గా చెప్పినటువంటి మాటలు మేము కూడా విశ్వసిస్తాం. తప్పనిసరిగా చిత్తశుద్ధితో మేము ఒక జట్టుగా, ఒక టీమ్గా పనిచేస్తాం. ఆమె సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందనే దాన్ని రెండు మాటలు లేవు. ఎంత స్ట్రాంగ్ అనేటువంటిది ఒక నెలలో తెలుస్తుందని ఇందాకే చెప్పాను నేను. సో డెఫినెట్గా మాకు కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది, దినదినాభివృద్ధి చెందుతున్నాము. మేము ఒకటే, బీజేపీకి మీకు అనుచరులుగా ఉన్నటువంటి మీ 3 పార్టీలు ఆలోచించుకోండి అయ్యా, ఎందుకు 10 ఏళ్లలో ఈ 2 పార్టీలు, రీజనల్ పార్టీస్ ఎందుకు చేయలేకపోయారు? మేము చేసి చూపిస్తాం. ఎక్కడ పోలవరం ఆంధ్రులకు అవసరం లేదా? ఎవరైతే పోలవరం లెగసీ అనేది ఎవరికి ఒక్కళ్ళకే వస్తుంది, అందరికీ చెప్పింది ఒకటే. ముగ్గురు రజనీ గారు, లెగసీ అనేది న్యాచురల్ గా ట్రాన్స్ఫర్ అవడం ఏంటంటే లీగల్ హెయిర్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలని కూడా లేదండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిది చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎంజి రామచంద్రన్ గారిది జానకి రామచంద్రన్కి వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ జయలలితకి వచ్చింది. అలాగే జగన్ గారి ఒకరికే వస్తుంది. అది అంటే యువర్ అబ్జర్వేషన్ ఇస్ రైట్, ఒకరికే వస్తుంది. అది ఇప్పుడు జగన్ గారికి వచ్చింది, దానికి వచ్చి లెగసీయే కాదండి. ఆ జగన్ గారికి రావడానికి కారణం ఆ తల్లి చెల్లి కలిసి, కుటుంబం అంతా కలిసి, బాబాయ్ హత్య, కోడికత్తి అన్ని కలిపి వచ్చినాయి. అంతేగాని లెగసీ రాలేదు. ఆయన లెగసీ లాగా క్రియేట్ చేసుకున్నాడు ఆయన, కానీ ఇట్స్ నాట్ లెగసీ, ఇట్ ఈస్ క్రియేటెడ్ ఆర్టిఫిషియల్ ఇమేజ్ జగన్ రెడ్డి ఈస్ ఎంజాయింగ్. అయితే దానివల్ల స్ప్లిట్ అయ్యి మనకి మిక్స్డ్ మ్యాండేట్ రావచ్చు, ఫలితాలు మనకి అసెంబ్లీ అంటే ఏమంటారు, ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ హంగ్ రావచ్చు అని అన్నారు కదా. హంగ్ ఎప్పుడు కూడా 1955 నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ చూడండి, ఎప్పుడు హంగ్ రాలేదండి. ఏ టైంలో కూడా రాలా, ఒక్కసారి కూడా రాదు, కూడా ఇంకా భవిష్యత్తులో కూడా రాదు. ప్రజలు ఎటువంటి వాళ్ళు అంటే డిసైడ్ అయిపోతారు, ఇది కరెక్టా కాదా, ఒకసారి తప్పు చేసినా సరే ఒకసారి చూద్దామని ఇచ్చేస్తారు. ఒకసారి చూద్దాం తర్వాత ఈయన ఎన్ని తప్పులు ఎంత ప్రాధాన్యపడినా మళ్ళీ జగన్ గారికి రాదండి. ఎందుకంటే ఆల్రెడీ డిసైడెడ్, పీపుల్ ఆర్ థ్రోయింగ్ దమ్ అవుట్. మామూలు కాదు, వెళ్తే ప్రజల దగ్గరికి వెళ్తే ఎంత తిరుగుబాటు వస్తుందంటే అంత తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు మొత్తం అందరూ ఎందుకు వదిలేసి అటు వెళ్ళిపోతున్నారు అంటే దానికే కాదు. యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఒక మంచి పని. ఏంటి, ఆయన సర్వే చేయించుకున్నాడు. సర్వే ప్రకారంగా ఇందులో ఇంతమంది ఓడిపోతున్నారు ఎమ్మెల్యేలు అని. సో ఇంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు అనగానే ఏం చేశాడు ఆయన, ఈ ఎమ్మెల్యేలు మారిస్తే గెలుస్తామని అక్కడ మంచి వాళ్ళు తీసి పెడదామని ట్రై చేస్తున్నాడు. మార్చినా ఓడిపోతారు, ఎందుకంటే ఇది వరకు తెలంగాణ సంగతి గమ్మత్ ఏందని వాళ్ళ కోసం పక్క పార్టీలు కూడా లాక్కొచ్చుకుంటున్నాయి.
వాళ్ళ కోసమే మీ పార్టీ అంటే ప్రతిపక్షాలు వాళ్ళ కోసం మళ్ళీ వెంపర్లాడి వాళ్ళని తెచ్చుకొని మీరు టికెట్లు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళ దగ్గర గెలవకపోతే మీ దగ్గర ఎట్ట గెలుస్తారు? రజనీకాంత్ గారు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ ఓడిపోయేది, ఇవ్వకపోయినా ఓడిపోతుంది. ఎందుకంటే ఉద్యమం చేసి ఓడికి వస్తుంది ఫస్ట్ క్రెడిట్. అప్పుడు ఉద్యమం చేశారు కాబట్టి కేసీఆర్ నమ్మేశారు గొర్రెలాగా. ఇచ్చిన వాళ్ళని కాంగ్రెస్ని తీసి అవతల పారేశారు. యాక్చువల్గా కాంగ్రెస్ ఆంధ్రాకి అన్యాయం చేసింది, తెలంగాణకు న్యాయం చేసింది అనేది ఒక ఇది. కానీ ఆంధ్రాకు కూడా అడిగినట్టు ఆ 10 ఏళ్ళు ప్రత్యేక హోదా రావడం కానీ, రాకపోతే అన్ని ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఆంధ్రాకి మంచి జరిగి ఉండేది. కానీ అదంతా కూడా పాలకుల చిత్తశుద్ధి మీద ఉంటుంది కదా. ఇప్పుడు ఏమంటే నెక్స్ట్ కేంద్రంలో ఎవరు వస్తున్నారు, కేంద్రంలో ఎవరు వస్తున్నారు అన్న దాన్ని బట్టి రాష్ట్రంలో మళ్ళీ సమీకరణాలు వస్తాయి, ఓటు కూడా. ఎందుకంటే మనది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్రం రాష్ట్రం ఒకసారి ఎన్నికలు అవుతాయి. తెలంగాణలా కాదు. తెలంగాణలో ఏంటంటే కేంద్రంలో ఎవరు వచ్చినా రాష్ట్రంలో ఎవరు కావాలో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. తమిళనాడులో ఆంధ్రాకి అది లేదు. ఆంధ్ర ఏంటంటే కేంద్రంతో ఉంటుంది ఎప్పుడు. కాబట్టి కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో వాళ్ళే ఆంధ్రప్రదేశ్ని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్